ఆయేషా మీరా ఈ కేసు సమాజాన్ని వెంటాడుతున్నటువంటి ఒక ఘటన. అది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. చనిపోయి ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు ముద్దాయిలను పట్టుకోలేకపోయారు, సరైనటువంటి తీర్పు ఇవ్వలేకపోయారు. ఏదో సాదాసీదా ప్రజలు కాబట్టి కేసులా అయిపోయింది. ఇది ఒక ప్రముఖుడు కుమార్తె హత్యకు గురైతే ఇలాగే ఊరుకుంటారా? సమాజానికి ఏ ఇన్సూరెన్స్ ఇవ్వదలుచుకుంది గవర్నమెంట్? ఒక చదువుకుంటున్న కాలేజీల్లో, హాస్టల్స్లో, వేరు ఊళ్ళల్లో, వేరు పట్టణాల్లో చదువుకుంటున్నటువంటి అమ్మాయిల తల్లిదండ్రులకి ఈ గవర్నమెంట్ ఏ భరోసా ఇచ్చింది? ఏమీ లేదు. ఈవేళేమో శరీర అవశేషాలని ఖననం చేస్తాం అని అంటున్నారు. ఆ రకంగా శరీరం అవశేషాలు అనే దానికి ఒక ముగింపు పలికిరి తప్పితే కేసుకు ముగింపు పలకలేదు. అసలైనటువంటి ముద్దాయిని పట్టుకోలేదు, వాళ్ళకి ఎవరికి కూడా శిక్ష పడలేదు. తల్లిదండ్రులకి ఒక భరోసాని ప్రభుత్వం ఇవ్వడంలో ఫెయిల్ అయింది. నిర్లక్ష్యంతో ఏంటంటే ఈ రకంగా ఎంతకాలం పాటు దీన్ని దేకింది. కనీసం ఇప్పుడైనా సరే హోమ్ మినిస్టర్ ఒక మహిళ, ఆ రకంగానే సరే ఆవిడైనా హోమ్ మినిస్టర్ గారు ఓ చొరవ చేసి నిజమైనటువంటి ముద్దాయిలకి శిక్ష పడేటట్టు చేస్తారని ఆశిస్తున్నాను. నేను ఏం జరిగిందంటారు గతంలో? అప్పుడు ఆ ప్రభుత్వం వెంటనే చేసి ఉండాలండి. అప్పుడే ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపడం, రక్త నమూనాలు పంపడం, బాడీ దగ్గర ఏమి అవశేషాలు ఉన్నాయి ఖచ్చితంగా. ఇప్పుడు హత్య చేసిన వ్యక్తి ఎంత మేధావి అయినా సరే ఏవో కొన్ని ఖచ్చితంగా ఆధారాలు వదిలి వెళ్తాడు అనేటువంటిది నేర పరిశోధన శాస్త్రం తెలియజేసేది. అందుకని ఏవో ఖచ్చితంగా వదిలి వెళ్ళి ఉంటాడు. వాటిని లోతుగా పరిశీలన చేసి ఉండాలి. కానీ ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళకి సంబంధించిన మినిస్టర్ తాలూకు బంధువు కుర్రాడు మనవడు ఒక అతను ఈ కేసులో ముద్దాయి అని చెప్పి ఆయేషా మీరా ఆమె వాదించారు. అప్పుడే దీన్ని ఏంటంటే లోతుగా పరిశీలన చేస్తూ ఉండాలి. అయిపోయింది. ఇప్పుడైనా సరే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక మహిళ హోంమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రం ఇది. అందుకని ఆవిడైనా సరే లోతుగా మళ్ళీ లోపలికి వెళ్ళి నిజమైనటువంటి నేరస్తుల్ని అరెస్ట్ చేయాలి, శిక్ష పడేటట్టు చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లల తల్లిదండ్రులకి భరోసా ఇవ్వాలి. వేరు ప్రాంతాలకు వెళ్ళి చదువుకుంటున్న అమ్మాయిలకి ఒక భరోసా ఇవ్వాలి. ఇలాంటి సిగ్నల్ని ఈ రాష్ట్రానికి ఇస్తారని చెప్పి ఆశిస్తున్నారు. 20 సంవత్సరాలుగా జరిగిన కేసు ఏదన్నా ఉందంటారు సందర్భం? ఏదన్నా చూడండి, డిఎన్ఏ అనే శాస్త్రం ఒకటి వచ్చింది కదా, డిఎన్ఏ అనే టెక్నాలజీ ఒకటి వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మీరు ఒక ఏడాది పాటు కూర్చుని చదవగలిగిన అన్ని పేజీలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ 2-3 మినిట్స్లో చదివేసి విశ్లేషణ చేసేస్తుంది. అందుకని డిఎన్ఏ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వీటన్నిటిని ఉపయోగపెట్టుకుని ఈ కేసును ఛేదించాలని చెప్పి కోరుతున్నాను. 20 ఏళ్ళైనా, 30 ఏళ్ళైనా, 50 ఏళ్ళైనా వదలకూడదు. పెరుగుతున్న అభివృద్ధి అవుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగపెట్టుకుని ఈ కేసును ఛేదించాలని చెప్పి కోరుతున్నాను. ఆయేషా మీర్జా కేసుని ఇప్పుడు కోర్టు క్లోజ్ చేసింది. ఇది 2007లో జరిగినటువంటి సంఘటన. ఈ సంఘటన మొత్తం భారతదేశాన్నే ఒక ఊపింది. ఒక భయంకరమైనటువంటి పరిస్థితులకి మహిళలు, పిల్లలు కాకుండా పిల్లల్ని పెంచే తల్లిదండ్రులు అందరూ కూడా చాలా ఆందోళనకి గురైనటువంటి సంఘటన అది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంటు అధికారంలో ఉంది ఆ టైంలో. అయితే అది అత్యాచారం చేసి చంపేశారు, అది బండరాయితో మోది చంపేశారు అనేది అది క్లియర్గా కనిపించిందని చెప్పారు. అత్యాచార సంఘటన జరిగిందని కూడా పోలీసులు అందరూ కూడా అప్పుడు నిర్ధారణ చేశారు. అయితే సత్యంబాబు అనే వ్యక్తి మీద ఇది పెట్టి అతను జైల్లో పెట్టి ఆ తర్వాత మళ్ళీ అతను నిర్దోషాన్ని తేల్చి బయటికి పంపించేశారు. అయితే దాన్ని ఛాలెంజ్ చేస్తూనే ఆ తల్లిదండ్రులు కనీసం నా బిడ్డ లేకపోయినా మరో ఆడబిడ్డకి ఇలాంటి సంఘటన జరగకూడదు అని చెప్పి ఆ పిల్లని వాళ్ళు మళ్ళీ కోర్టులో కేసు వేశారు. ఇప్పటి వరకు జరిగింది ఆ కేసు, న్యాయం జరుగుతుందని ఎదురు చూశారు. కానీ కేసుని సాక్షులు లేరు, సాక్ష్యాధారాలు లేవు అని చెప్పేసి దాన్ని క్లోజ్ చేశారు.
అంటే ఈ మన వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థ, ఈ అధికారులు, ఈ ప్రజాప్రతినిధులు, ఈ పోలీసులు అందరూ కలిసి, కోర్టులు, ఈ అందరూ కలిసి ఆడపిల్లలకి ఏ విధమైనటువంటి సందేశం ఇచ్చారు, ఈ సమాజానికి ఏ సందేశం ఇచ్చారో ఇప్పుడు తేల్చి చెప్పాలి. ఇందులో అందరూ దోషులే ఇప్పుడు చెప్పాలంటే. ఎందుకంటే ఇటువంటి కేసుల వల్ల ఆడపిల్లలు హాస్టల్లో ఉండాలన్న భయానికి గురవుతారు ఇప్పుడు. అంటే ఇంకా ఒకప్పుడు అత్యాచారం చేసి వదిలేసేవాళ్ళు, ఇప్పుడు అత్యాచారం చేసి చంపేసి సాక్ష్యాధారాలని మాఫీ చేసేస్తే మేము మహారాజుల్లా తిరగొచ్చు అనే పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఆ రోజున అందరూ చెప్పుకున్నది ఏంటి, మొత్తం ఇదంతా కూడా ప్రజాప్రతినిధులకి సంబంధించిన ఒక బలమైనటువంటి వ్యక్తులు, కుటుంబ సభ్యులే చేశారు అనేది ఆ రోజున వార్త. కానీ ఈరోజు కేసు క్లోజ్ అయిపోయింది, సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవని. అంటే ఇది ఏ ఆడపిల్లల మీదైనా ఇది ఎటువంటిది సంఘటనలు జరిపేయచ్చు, సాక్ష్యాలు మాపేసేసేయచ్చు. అంటే మన వ్యవస్థ ఏమైపోయింది ఇప్పుడు, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, లేదా పోలీస్ వ్యవస్థ కానీ, ఇప్పుడు బ్యూరోక్రసీ కానీ, వీళ్ళంతా ఏమైపోయారు, సమాజానికి ఏ సందేశం ఇచ్చారు? ఇది చాలా ఆందోళన కలిగించినటువంటి అంశం. కేసు క్లోజ్ అవ్వగానే నేనే చాలా ఆందోళనకు గురయ్యానంటే ఇంకా సాధారణ మహిళలు, సాధారణ పిల్లల యొక్క, యువతల యొక్క పరిస్థితి ఏంటి, విద్యార్థుల పరిస్థితి ఏంటి, వీళ్ళంతా ఏ రకమైనటువంటి ఆందోళనకు గురవుతారు? ఎక్కడెక్కడో తల్లిదండ్రులు ఉంటున్నారు, పిల్లల చదువు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళని విద్యాలయాలకి దగ్గరలో ఉన్నటువంటి హాస్టల్స్లో పెట్టి పెంచుతున్నారు, చదివిస్తున్నారు. ఇటువంటి వాళ్ళంతా ఏ రకమైనటువంటి ఆందోళన గురవుతారు? ఈ కోర్టులు, ఈ చట్టాలు, ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి సందేశాన్ని ఈ సమాజానికి ఇచ్చిందో సమాధానం చెప్పాలి. జీ బేబీరాణి, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ని. అంటే ఇప్పుడు ఈరోజు అంత్యక్రియలు చేయడం ఎలా చూడాలంటే అధికారికంగా చేయాలని కూడా అదే అసలు దోషులను పట్టుకోకుండా మేము ప్రభుత్వం దగ్గరుండి అంత్యక్రియలు జరుపుతామంటే ఎందుకు? అది ఒక రకంగా చెప్పాలంటే అవమానించడమే. అంత్యక్రియలు జరిపేస్తే కేసు క్లోజ్ అయిపోయిందని కోర్టు చెప్పింది, అంత్యక్రియలు జరిపేస్తున్నామో మిమ్మల్ని ఇంకా మీ సాబ్ మీరు సావండి అని చెప్పారంతే. అది సందేశం. ఇది కరెక్ట్ అయింది కాదు. ఇది ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఆ తానులో ముక్కలే ఇవేం సెపరేట్ కాదు, ఆ తానులో ముక్కలే ఇవన్నీని. కాబట్టి ఒకళ్ళు ప్రజలకి ఎదురుకుండా తిట్టుకోవడం తప్పిళ్ళు, ప్రజల కోసం, సమాజం కోసం, మహిళల కోసం, మహిళల ఓట్ల కోసం తాపత్రయపడడం, అలాంటి ప్రకటనలు చేయడం తప్ప నిజంగా మహిళల మీద ఏ విధమైన లేదు. సనాతన ధర్మం అని చెప్పి భుజాల మీద కాషాయ జెండాలు వేసుకుని తిరిగి ఈవేళ సనాతన ధర్మాన్ని మేము పాటిస్తాము అంటే మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తామనే వాళ్ళంతా ఈవేళ అధికారంలో ఉంటే మహిళల్ని ఏ రకంగా చూస్తారు? మహిళల గౌరవం ఎక్కడొస్తుంది? ఏది ఉండదు. పవన్ కళ్యాణ్ గారు మహిళలు అని చెప్పి అదే మహిళలను అవమానపరిచే పనులే చేస్తున్నాడు ఆయన. సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మాన్ని పాటించడం అంటే ఏంటి? చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేయడమను, భర్త చనిపోతాను చితి మీద వేసి కాల్ చేయడమను, అలాగే ఎవరి మెడితే వాళ్ళలో అత్యాచారాలు చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు. అటువంటి సందేశాలు ఇస్తున్నారు వీళ్ళు. మనో అదే చెప్పాడు, ఆడవాళ్ళు వాళ్ళ అణిగిమణిగి ఉండాలి, వంటగదిలో ఉండాలి, ఇంటి గదిలో ఉండాలి, తలుపు చాటున ఉండాలి, బయటికి రాకూడదు, మొగుడు చచ్చిపోతే ఆ మొగుడితోనే చచ్చిపోవాలి. ఇది సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మాన్ని ఇప్పుడు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే ఈ కేసు, ఆయేషా మీరా కేసు అది క్లోజ్ చేసేయటం, మళ్ళీ అంత్యక్రియలు జరపడం. ఆయేషా మీరా 2007 సంవత్సరంలో ఇటు తెలుగు రాష్ట్రాలనే కాకుండా భారతదేశాన్ని ఒక సంచలనాత్మకంగా ఊపినటువంటి ఒక కేసు. ఒక మైనారిటీ బాలిక బీఫార్మసీ చదువుకుంటున్నప్పుడు హాస్టల్లో ఉంటుండగా బాత్రూంలో శవమై పడి ఉంది. అటు అత్యాచారము చేయబడి ఇటు హత్యకు గురై ఆ యొక్క బాలిక మృతదేహాన్ని చూసి ఎన్నో మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు పోరాటాలు చేసినాయి. దాని మీద పోలీస్ వ్యవస్థ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇన్వెస్టిగేషన్లో ముద్దాయి ఎవరు అని పట్టుకోవడం కోసం కాకుండా అసలు ముద్దాయిని తప్పించాలనే ధోరణిలో వారు ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ చేయడంలో అక్కడ జరిపోయినటువంటి ఆ అమ్మాయికి కానీ వారి తల్లిదండ్రులకు కానీ ఏ రకమైన న్యాయమూ జరగలేదు. ఇది ఇలా ఉంటుండగా సత్యం బాబు అనే ఒక అమాయకుడిని తీసుకొచ్చి ఈ కేసులో ముద్దాయిగా చూపించారు. అతనికి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించడం జరిగింది. కానీ ఈ యొక్క అమ్మాయికి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో
ఇతను ముద్దాయి కాదు, అసలు ముద్దాయిలు వేరేగా ఉన్నారని మళ్ళీ న్యాయ పోరాటం చేయడంతో హైకోర్టు సత్యంబాబును మళ్ళీ నిర్దోషిగా విడుదల చేయడం జరిగింది. కానీ ఇందులో 90 కమిషనర్ ఆఫ్ పోలీసులు మారిన కేసు సిట్ నుంచి సిబిఐ వరకు వెళ్ళినా ఎక్కడా కూడా సరైన విధంగా ఇన్వెస్టిగేషన్ జరగలేదు. ట్రయల్ కోర్టులో జరిగినప్పుడు ఉన్నటువంటి ఈ మర్డర్ జరిగినప్పుడు ఉపయోగించిన మర్డర్ వెపన్ రోకల బండ ఏదైతే ఉందో దాన్ని కానీ, అలాగే రక్తపు మరకలు ఉన్నటువంటి బట్టలు కానీ ఎక్కడా కూడా పైకి వచ్చేసరికి మిస్ అయిపోయిందని చెప్పడం జరిగింది, పై కోరి దగ్గరికి వచ్చేసరికి. అలాగే హైదరాబాద్లో ఫోరెన్సిక్ నిపుణుల దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ కూడా మాయమైపోయిందని చెప్పడం జరిగింది. అందుచేత సిబిఐ 7 సంవత్సరాలు విచారణ చేసిన అసలైన ముద్దాయిలను మేము కనుక్కోలేమని చెప్పేసి సుప్రీంకోర్టులో వారి యొక్క ఛార్జ్షీట్ని దాఖలు చేయడం జరిగింది. ఈ రకంగా జరిగిన తర్వాత అసలు ఒక కేసులో సీజ్ చేయబడినటువంటి మర్డర్ వెపన్స్ కానీ, క్లాత్స్ కానీ, ఫోరెన్సిక్ రిపోర్ట్ కానీ మిస్ అయిపోయిందంటే దానికి ఎందుకు మిస్ అయింది, ఎవరు మిస్ చేశారు, ఎలా మిస్ చేశారు అనే దానిపై ఇంతవరకు శాఖాపరమైనటువంటి విచారణ ఎక్కడా కూడా జరగలేదు. అలాగే హాస్టల్లో ఈ అమ్మాయి చంపబడింది. హాస్టల్ వార్డెన్ కానీ, హాస్టల్ వాచ్మెన్ కానీ, సీసీ ఫుటేజ్లు కానీ ఎక్కడా కూడా ఎవరిని సరిగ్గా కూడా ఎక్కడ ఎంక్వైరీ చేసినా కట్టడానికి పోలేదు. ఇదంతా కూడా ఒక అమాయకుడిని తీసుకొచ్చి లోన పెట్టి అసలైన వాళ్ళని తప్పించారు. అంటే కోర్టులు ఏం చేస్తాయి, సాక్ష్యాధారాలు ఉంటేనే కోర్టులు ఏదైనా చేయగలవు. కానీ ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో స్థానిక పోలీసులు కావచ్చు, సిట్ అధికారులు కావచ్చు, సిబిఐ అధికారులు కావచ్చు, వీరంతా కూడా ముందుగానే ఒక గిరి గీసుకుని అక్కడికి మనం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్లడంతో అమాయకురాలకి అన్యాయం జరిగింది. వాళ్ళకి అస్థికులు మాత్రమే మిగిలిన ఈ కార్యక్రమం గురించి ఆర్టీవీ అధినేత రవిప్రకాష్ గారు చేస్తున్నటువంటి పోరాటాన్ని నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అలాగే ఆయేషా మీరా తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు శేషారత్నం పోతుముడి. నేను విమెన్ యాక్టివిస్ట్ని. అయితే మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఒక భయంకరంగా జరిగినటువంటి ఆయేషా మీర్జా కేసు 18 సంవత్సరాల తర్వాత న్యాయ వ్యవస్థ ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసి దాన్ని కొట్టివేయడం జరిగింది. అంటే ఒక మైనర్ బాలిక అయ్యుండి ఒక హాస్టల్లో భయంకరంగా ఆమె అత్యాచారానికి గురైనటువంటి సంఘటన ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పేసి కొట్టివేయడానికి గల పరిస్థితులు ఎవరిని ప్రశ్నించాలి? దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులను కాపాడే ఉద్దేశంతో ఈరోజు ఈ పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కూడా వారిని తప్పించే ఉద్దేశంతో దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏమీ లేకుండా కూడా ఈరోజు వారిని, నేరస్తులను కాపాడడం జరిగింది. ఒక ప్రక్కన ఆయేషా మీర్జా తన కూతుర్ని చంపింది సత్యంబాబు కాదు అన్నప్పటికీ కూడా సత్యంబాబుని 8 సంవత్సరాలు పోలీస్ కస్టడీలో ఉంచి చిత్రహింసలకు గురి చేసి ఆయన నిర్దోషిగా విడుదల చేసిన పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయంటే ఈరోజు సామాన్యమైనటువంటి న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను కాపాడవలసిన రాజకీయ నాయకులు, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు ఈరోజు నిర్దోషులను తప్పిస్తూ వారికి, రాజకీయ నాయకులకి కొమ్ము కాస్తూ ఉన్నారంటే సామాన్య ప్రజలకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది ఈ దేశంలో? వారి యొక్క మతాచారాలకి అతీతంగా తన యొక్క కూతురి యొక్క అవశేషాలను మరలా ల్యాబ్కి అది ఇచ్చిన తల్లికి, వారికి ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా వారి యొక్క కూతురి యొక్క అవశేషాలను మరలా ఖననం చేసుకోవడానికి ఇంకా ఇవ్వలేదు. రేపైతే ఇస్తున్నారు. అంటే అవశేషాలు ఇస్తున్నారు, కూతురు చనిపోయింది, న్యాయ వ్యవస్థ 18 సంవత్సరాలు సుదీర్ఘంగా కూడా దీని గురించి విచారణ జరిపింది. కానీ నాయకులను దోషుల్ని ఎందుకు పట్టించి ఇవ్వలేకపోయింది అనేది ఈ రోజు మన సమాజంలో అందరికీ ఉన్నటువంటి ఒక ప్రశ్న. ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు ఎవరైనా కూడా ఇటువంటి వ్యవస్థలో, ఇటువంటి పరిస్థితుల్లో వారి పిల్లల్ని బయటకు పంపించాలంటే చాలా భయపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, దేశ ప్రభుత్వాలు కావచ్చు, సుప్రీంకోర్టు వ్యవస్థ కావచ్చు కట్టుదిట్టం చేయకపోతే ఇటువంటి ఆయేషా మీర్జా లాంటి వారు
ప్రత్యూష లాంటి వారు అనేక మంది బాలికలు బలైపోతూ ఉంటారు. ఒక సామాన్య మహిళకి ఇటువంటివి జరిగితే పోలీసులు రాజకీయ నాయకులకి అండదండగా ఉంటారు. అదే ఉన్నత వర్గాలకి రాజకీయ నాయకుల యొక్క పిల్లల జోలికి వస్తే గనక ఎటువంటి విచారణ లేకుండా కూడా ఎన్కౌంటర్ చేసి చంపేసే పరిస్థితులు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి. కాబట్టి దీన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. ఖచ్చితంగా మన యొక్క చట్టాలని, మన యొక్క వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుల మీద ఉంది. ఎవరైతే తప్పు చేస్తారో రక్షించవలసిన న్యాయ వ్యవస్థ అయినటువంటి ఈ పోలీసులైతేనేమి, రాజకీయ నాయకులైతేనేమి, ఎవరు తప్పు చేసినా కూడా చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఖచ్చితంగా వారిని శిక్షించాలి. ఎక్కడున్నా కూడా దోషులను పట్టుకొని శిక్షించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అటు ప్రభుత్వం కావచ్చు, అటు న్యాయస్థానాలు కావచ్చు, చూపించిన విధానం ఆయేషా అనే అమ్మాయికి జరిగిన అన్యాయం అంటే ఇన్ని సంవత్సరాల కాల వ్యవధి కాలాన్ని దాటవేసుకుంటూ వస్తున్న తీరులో ఈరోజు ఆమెకి తీవ్ర అన్యాయం జరిగింది. ఆ కుటుంబం, ఆ తల్లిదండ్రులు నిత్యం ప్రభుత్వాల చుట్టూ, కోర్టుల చుట్టూ న్యాయం జరుగుద్దనే ఆశతో ఇంతకాలం ఎదురు చూసి తిరిగిన వాళ్ళకి ఎటువంటి ప్రతిఫలం దొరకకపోవటం, రేపు ఈ సమాజంలో స్త్రీకి మనం ఎటువంటి భరోసా ఇస్తున్నామో ఇటువంటి అన్యాయాలని మనం ప్రోత్సహిస్తున్నామా అంటే ఇటువంటి అన్యాయాలని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిన అవసరం అయితే ప్రభుత్వాలకి, న్యాయస్థానాలకు ఉన్నది. ఆ అమ్మాయికి ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితమైన న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. నా పేరు కుమారి అండి. కోనవరం మండలం, కోనవరం గ్రామం, అల్లూరు సీతారామరాజు జిల్లా. 2007లో ఆయేషా మీద అత్యాచారం జరిగి చంపేశారు. సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి వెళ్ళినా న్యాయం జరగలేదు. ఆమెకి ఆ న్యాయం జరగకపోతే ఇంకా ముందు న్యాయం జరుగుతుంది. మాలాంటి మహిళలకు, ఇంకా మైనర్లకు, మేజర్కు ఇంకా ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగదు. అందుకే ఆమెకు న్యాయం జరగడం కోసం మేము పోరాడుతున్నాం. స్టూడెంట్ ఫ్రమ్ వైరల్ డిగ్రీ కాలేజ్. నాకు ఈరోజే తెలిసింది కి ఆయేషా యొక్క 19 years అయ్యింది తను చనిపోయి. సో ఈ రోజు తనకి అంత్యక్రియలు, తన యొక్క డెడ్ బాడీ వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చారు. అసలు ఈ విషయం విన్న మాకే ఇంత బాధగా ఉంది అంటే వాళ్ళ యొక్క పేరెంట్స్కి ఇంకెంత బాధగా ఉంటుందో అసలు ఊహించలేకపోతున్నాను. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మేము బయటకు వెళ్ళి జాబ్ చేయాలి అన్నా, వేరే ప్రదేశంకి వెళ్ళి ఉండాలి అన్నా కూడా మా పేరెంట్స్ ఏ నమ్మకంతో పంపించాలి? అసలు ఇప్పటికి తన 19 years అవుతుంది తను చనిపోయి, ఇప్పటికీ కూడా తన యొక్క కేసు అనేది తేలలేదు. సో మేము బయటకు వెళ్ళి వేరే ప్రదేశంలో ఉండాలన్నా కూడా మా పేరెంట్స్ ఏ నమ్మకంతో పంపించాలి? సో ఏ ధైర్యంతో మేము బయటికి వెళ్ళగలగాలి అన్నదే నాకు ప్రశ్న. అంటే ఎవరిది దీంట్లో మిస్టేక్ అని అనుకుంటున్నారమ్మా? సార్, ఇక్కడ మిస్టేక్ అనేది మేబీ ఎక్కడైనా ఒక పొరపాటు అనేది, అంటే ఏదైనా ఒక కేసు సాల్వ్ చేసేటప్పుడు ఏదో ఒక పొరపాటు జరిగి ఉంటుంది. ఆ పొరపాటుని మనము మేబీ అలా చూడనట్టు వదిలేయకుండా దాన్ని గట్టిగా పట్టుకొని దాని మీద నుంచున్నట్లయితే పక్కాగా ఈ కేసు అనేది సాల్వ్ అయ్యి ఎప్పుడో వాళ్ళకి న్యాయం అనేది జరిగి ఉండొచ్చు అన్నదే నా. ఇప్పటికీ ఆ నిందితులు పట్టుకోలేదు. అంటే నిందితులు పట్టుకోవడం గల కారణాలు అంటే ఏమని అనుకోవచ్చు అంటారు? దాంట్లో మేబీ కొంత నెగ్లిజెన్సీ అయి ఉండొచ్చు. మన యొక్క ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళ యొక్క నెగ్లిజెన్సీ అయి ఉండొచ్చు. లేకపోతే చాలా కేసెస్ రావటం వల్ల కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోలేకపోవచ్చు. లేకపోతే అలా అంటే రాని ఒకటే కేసు కాదు, చాలా కేసులు రావడం వలన వాళ్ళకు ఆ కేసు మీద పట్టనేది లేకపోవటం వలన అదొక మూలక అనేది వెళ్ళిపోయింది. సో ఇప్పటికీ కూడా అది తీసుకోలేదు. సో ఏ కేసుని తీసుకున్నప్పుడు దాన్ని ఒక స్పేస్ వరకు, ఒక పాయింట్ వరకు కూడా పరిశీలించి దాన్ని మెయిన్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలని చెప్పేసి కోరుతున్నాను. నీ డిమాండ్ ఏంటంటే అమ్మాయిగా నీవు ఏం చేస్తే? ప్రతి అమ్మాయికి కూడా ఇప్పుడున్న కాలంలో ప్రతి అమ్మాయి కూడా చదువుకొని బయటికి వెళ్ళాలనుకుంటుంది. కాబట్టి మాకంటూ ఒక సేఫ్టీ ఉండాలి. కాబట్టి డిపార్ట్మెంట్ కానీ, ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ శాఖ వీళ్ళు అప్పటికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. బట్ ఇంకా కొంచెం ప్రయత్నించి ఎటువంటి నేరాలు జరగకుండా ఉండాలి అంటే మా సేఫ్టీ కోసం ఇంకా కొన్ని యాప్స్ కానీ, ఇంకా ఏవైతే ఉంటాయో కొన్ని ప్రదేశాలలో ఏమంటారు వెళ్ళకూడదని చెప్పి వార్నింగ్ అని చెప్పి పెట్టాలి అని చెప్పేసి. సార్, మాకు ఈరోజే తెలిసింది సార్. 19 సంవత్సరాలు అయింది సార్ ఒక పాపని చంపేసి. ఆయేషా అనే పాపని 19 సంవత్సరాలుగా ఆ కేసు ఇంకా రావడం లేదు. ఇంకా ఆ కేసుని తేల్చలేదంటే కారణం ఎవరిదో అనేది మాకు ఇప్పటికీ అర్థం అవడం లేదు. ఆ చిన్న పాపని చంపేసి
ఇప్పుడు డెడ్ బాడీని వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వడం అనేది చాలా బాధాకర విషయం సార్. మేము అది వినిన వెంటనే మేమైతే చాలా బాధపడ్డాం. అట్ ది సేమ్ టైం ఎంతో భయం కూడా వేసింది సార్. ఈ చిన్న పాపని అలాగే 19 సంవత్సరాలు అయినా ఈ కేసు తేలలేదంటే, ఇంత ఉండి ఇంత జనరేషన్ ఇంత అలా అభివృద్ధి చెందుతుండగా ఇంకా ఆ నిందితుడిని పట్టుకోకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని నేను అనుకుంటున్నాను సార్. అంటే ఇందులో ఏంటి లోపం ఏంటంటాము? లోపం అనేది ఎవరిలో ఉందో ఫస్ట్ అయితే డిపార్ట్మెంట్ వైజ్గానే చూసుకోవాలి సార్. అంటే ఆ నిందితుడిని ఏదోలా పట్టుకోవడానికి చూడాలి. ఎందుకంటే పేరెంట్స్ అనేవాళ్ళు ఎవరికి ఏం తెలియదు ఎలా పట్టుకోవాలి ఏంటనేది. చట్టం ఉంది అంటే అది ఆ పని చేయడానికి ఉంది కాబట్టి సో వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అవుతుంది సార్. సో నిందితుడిని పట్టుకోవాలి, అందరి ముందు చంపేయాలని నేనైతే కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే సాటి ఆడపిల్లలుగా మేము చదువుకుంటున్నామంటే ఇప్పుడు మేము బయటికి వెళ్ళి పనులు చేయాలన్నా, ఏదైనా చదవాలన్నా, మా ఫర్దర్గా ఏం చేయాలన్నా మాకు అనేది ఫస్ట్ సేఫ్టీ కావాలి. సేఫ్టీ లేకుండా మేమైతే ఎక్కడికి వెళ్ళలేము, ఏది చేయలేము. మా పేరెంట్స్ కూడా మేము నమ్మకం, మా విధంగా మేము నమ్మకం తెప్పిస్తాం సార్. కానీ బయట ఉన్న సొసైటీకి మేము నమ్మకం, వాళ్ళు మమ్మల్ని ఏం చెయ్యరు అన్న ధైర్యాన్ని మాత్రం మేము ఇవ్వలేం కదా సార్. సో వాళ్ళు సేఫ్టీగా ఉండాలి, మేము సేఫ్టీగా ఉండాలి అని అంటే అలాంటి వాళ్ళని చంపేవాలి. అండ్ ఎట్ ది సేమ్ టైం చాలా ఫాస్ట్గా ఆ నిందితుడిని పట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. మాకు ఈరోజు తెలిసింది ఆయిషా అనే హత్య గురించి. 19 సంవత్సరాలు అయితే తను చంపేసి, బట్ ఇప్పటి వరకు తన బాడీని వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వలేదు. వాళ్ళ పేరెంట్స్ ఇన్ని సంవత్సరాల వరకు ఎంత దుఃఖపడుతున్నారో నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. అలానే మేమంటూ ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నా మాకు అనేది ఒక సేఫ్టీ అనేది లేదు. తననే కాదు, చాలా అమ్మాయిల మీద చాలా కుట్రలు, చాలా దాడులు అనేవి జరుగుతున్నాయి. వాటిని అన్నిటినీ ఖండించాలని నేను కోరుకుంటున్నాను. అలానే 19 సంవత్సరాలు అయినప్పటికీ తన బాడీని ఇంకా వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వకుండా, ఆ హంతకుల్ని ఇంకా పట్టుకోకుండా ఎందుకు ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ సొసైటీ, ఈ లా, ఈ కోర్టు, ఈ పోలీస్ అన్నీ మంచిగా పనిచేసి ఆ నిందితుని బేగా పట్టుకోవాలని కోరుకుంటున్నాను. అలానే చాలా బాధగా ఉంది. మేము ఎక్కడికన్నా వెళ్ళాలన్నా మాకంటూ ఒక సేఫ్టీ లేదు. నా పేరు కొక్కిరి రవికుమార్, హెల్ప్ అండ్ కేర్ ఫౌండేషన్ చైర్మన్ని. నాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం మండలం, పీగన్నవరం గ్రామం. మరి భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే అతి గొప్ప దేశంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి దేశం. శాస్త్ర సాంకేతిక రంగంలో కానీ, అభివృద్ధిలో కానీ, ఆర్థికంగా ఎంతో మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తున్నటువంటి తరుణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో మరి ఒక ఆయాషా మిర్జా ఒక కేసును తీసుకుంటే దాని ఫలితాలు ఈ రోజు మరి భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్రజలు నమ్మే మరి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది సిబిఐ వ్యవస్థ. ఆ సిబిఐ కూడా సాక్ష్యాలు ఇవ్వకుండా, దొరకకుండా చేసి మరి బడాబాబులు, రాజకీయ నాయకులు ఆ రోజు మరి కోర్టులను కూడా తప్పుదోవ పట్టించి సాక్ష్యాధారాలు లేకుండా సామాన్యులకు న్యాయం చేయలేనటువంటి దుస్థితిలో మనం ఈరోజు ఉన్నామంటే చాలా దురదృష్టకరం. మరి ఏదేమైనప్పటికీ కూడా మరి ప్రభుత్వం ఎట్లాంటి దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. సామాన్యులకి, అతి సామాన్యులకి నమ్మకం కలిగే విధంగా వ్యవస్థలు పనిచేయాలి. మరి సుప్రీంకోర్టు కానీ, సిబిఐ కానీ, కోర్టులు కానీ, పోలీస్ స్టేషన్లు కానీ మరి ఇవే కదా మరి సామాన్య ప్రజలకు రక్షణగా ఉన్నాం. ప్రభుత్వాలతో సంబంధం లేదు. రాజకీయ పార్టీలు ఏమైనప్పటికీ కూడా రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఈ వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి. ఈ భారతదేశంలోనే గట్టిగా మనం నమ్మే ఈ పరిస్థితుల్లో మరి 17 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా విచారణలు చేసి కోర్టుల చుట్టూరు తిరిగి లేనటువంటి వ్యక్తుల్ని దోషులుగా నిర్ధారణ చేసి తప్పైపోయింది, వాళ్ళు దోషులు కాదని మళ్ళీ వాళ్ళు విడుదల చేసి ఈ రాజకీయ వ్యవస్థ చేతుల్లో వీళ్ళందరూ కూడా ఆడేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఇది మారాలి. ఆయేషాకి కుటుంబానికి న్యాయం చేయాలి. వాళ్ళ తల్లిదండ్రులు, ముసలి తల్లిదండ్రులు మరి ఎంతో పోరాటం చేశారు. వారికి ఎన్నో సంఘాలు, ఎన్నో వ్యవస్థలు వాళ్ళకి సహకరించాయి. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళకి న్యాయం జరగలేదంటే మరి ఈ యొక్క సిబిఐ వ్యవస్థ మరి ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వానికి ప్రభుత్వ జేబులో సంస్థగా ఉండకూడదు. అది స్వచ్ఛందంగా, అది ఏ వ్యవస్థకి సంబంధం లేకుండా అది పనిచేయాలి. మరి అత్యాధునికమైనటువంటి పద్ధతులను ఉపయోగించి శాస్త్ర సాంకేతిక
విలువలను ఉపయోగించి మరి దోషులను పట్టుకునే పరిస్థితి. మరి కొన్ని కొన్ని కేసులను మనం చూస్తూ ఉన్నాం. 24 గంటల్లోనే వాటిని ఛేదించే పరిస్థితి. మరి ఇది 17 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మా వల్ల అవ్వదు, మేము ఏమి చేయలేము అని సిబిఐ కూడా కేసును కొట్టేసిందంటే మరి సామాన్యులకి ఎక్కడ న్యాయం జరుగుతుంది మిత్రమా? ఎక్కడ జరుగుతుందని అందరూ కూడా చాలా చిక్కుగా తల ఉంచుకునే పరిస్థితి. ప్రభుత్వాలు మారాలి, ప్రభుత్వ వ్యవస్థలు మారాలి. ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్నటువంటి ఈ యొక్క మంచి టెక్నాలజీని ఉపయోగించి నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. సామాన్యులకు న్యాయం చేయాలి. న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వాలు వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, నా పేరు చల్లా రాజ్యలక్ష్మి, కూటమి నాయకురాలిని. నిన్న ఒక విషయం నేను చూడడం జరిగిందండి. అది నన్ను చాలా కలిసివేసింది. అయాస మీనా అనే ఒక అమ్మాయిపై గతంలో అత్యాచారం జరిగింది. కానీ 19 ఏళ్ళు పోరాడి అలిసిపోయిన ఆ తల్లిదండ్రులకైతే న్యాయం జరగలేదు. అయాస తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అలాగే చట్టాలు బలంగా ఉన్నాయి మహిళల పట్ల అంటూనే కూడా చట్టాలు చాలా బలహీనంగా ఉన్నాయని అయాస మీరా కేసులో అయితే ఖచ్చితంగా రుజువైంది. యంత్రాంగం అంతా పనిచేసి 19 ఏళ్ళుగా పనిచేసి తీరా తేల్చింది ఏమిటి అంటే మామూలుగా ఏమీ లేదన్నట్టుగా తేల్చడం జరిగింది. కానీ అయాస మీరా కేసులోనే ఇంత బలహీనంగా ఉండి 19 సంవత్సరాలు కష్టపడి సిబిఐతో సహా కష్టపడి ఏమీ లేదని తేల్చిందంటే చట్టాలు బలహీనంగా ఉన్నాయనుకోవాలా, బలంగా ఉన్నాయని ప్రజలు నమ్మాలో కూడా నాకైతే అర్థం అవటం లేదండి. అయాస మీరాకైతే న్యాయం జరగలేదు. వాళ్ళ తల్లిదండ్రులు పోరాటానికైతే న్యాయం జరగలేదు. వాళ్ళకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అలాగే బయట సమాజంలో కూడా చట్టాలు గట్టిగా ఉన్నాయంటూ రాజకీయ నాయకులు బల్లల గుద్దు చెప్తున్నారు. స్టేజీల వరకే పరిమితం అవుతున్నాయి. చట్టాలన్నీ మహిళల పట్ల ఎక్కడా కూడా కఠినంగా లేవు. చట్టాలు చాలా కఠినం చేయాలి. ప్రభుత్వాలు చట్టాలు చాలా కఠినంగా చేయాలి. ఎవరు తప్పు చేసినా తలకాయలు తీసే చట్టాలు తెస్తామంటూనే నీరుగార్చే చట్టాలే తీసుకొస్తున్నారు. డబ్బున్న వాడికి పలుకుబడి ఉన్న వాళ్ళకి ఒక చట్టం ఉంటుంది, పేదవాడికి చట్టం అందని ద్రాక్షగానే ఈ రోజు కూడా ఉంటుందని నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగే ప్రజల్లోని కూడా బలంగా నాటుకుపోయింది. చట్టాలనేవి అందని ద్రాక్షలే సామాన్యులకి అని ప్రజల్లో నాటుకుపోయినప్పటికీ కూడా అయాస తల్లిదండ్రులు కేసు కోసం పోరాడితే మరొక్కసారి చట్టాలు నిరూపించాయనే ఇప్పుడు ప్రజలు ప్రస్తుతం భావిస్తూ ఉన్నారు. అలాగే చాలా కఠినమైన చట్టాలు తీసుకువచ్చి మహిళలపై చెయ్యి వేయాలి అంటేనే వణుకు పుట్టించేంత చట్టాలు తీసుకొచ్చిన రోజునే బాగుంటుంది ఏదైనా సరే. తర్వాత ఏంటంటే అండి, ఇప్పుడు మళ్ళీ పాతకాలంలాగే మహిళలు పోరాడి అలసిపోయి వంటింటికే పరిమితం అయిపోయేలా ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఎందుకంటే చట్టాలు గట్టిగా లేని విధంగా ఏదైనా వీళ్ళపై ఏ అత్యాచారాలు జరిగినా ఏ హత్య ప్రయత్నాలు జరిగినా సరే వీళ్ళకి న్యాయం జరగట్లేదు. మహిళలకి ఎక్కడ చూసినా కూడా న్యాయం జరగట్లేదు. ఎన్నెన్నో విధాలుగా అయాసపై ఎన్నెన్నో మహిళా సంఘాలు అవనివ్వండి, ఈ వేరు సంఘాలు అవనివ్వండి, ఎన్నో రకంగా కూడా ఆ రోజు చేయడం జరిగిందండి మా అయాసకి న్యాయం జరగాలని చెప్పేసి. కానీ అవన్నీ కూడా నీరు కాచేసి ప్రస్తుతం ఆవిడికి న్యాయం జరగకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అలాగే ప్రభుత్వాలు ఈ చట్టం పట్ల మహిళలపై కఠినమైన చట్టాలు తీసుకొచ్చి మహిళలపై ఏ విధమైన అఘాయిత్యాలు చేసిన వారిపైనైనా సరే కఠినమైన చట్టాలు తీసుకురావాలని అయితే నేను కోరుకుంటున్నాను. మనకి ప్రస్తుతం యూపీ ఆదిత్యనాథ్ గారి చట్టం అయితే తీసుకురావాలి. మహిళలపై చెయ్యి వేసిన వాడికి స్పాట్లో ఎన్కౌంటర్ అన్న తల తీసేసే చట్టాలు తీసుకురావాలి. మేము కూడా గతంలో వీర మహిళగా చేసినప్పుడు మహిళలపై కఠినమైన చట్టాలు తీసుకొస్తాం, తలకాయ తీసేసే చట్టాలు తీసుకొస్తామని మాకు పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇస్తేనే మేము వంటింట్లోంచి బయటకు వచ్చాం. ఈ రోజు కూడా ఆ చట్టాలు తీసుకురాలేదు. అయ్యా దయచేసి ఏపీ ప్రభుత్వం ఆ చట్టాలను కఠినం చేయండి. కఠినం చేసి మహిళ బయటకు వచ్చే స్వేచ్ఛగా పోరాడే శక్తిని తనకి ఇవ్వాలంటే మీరు తీసుకొచ్చే చట్టాలపైన ఆధారపడవద్దని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.